హలో హాయ్ ఫ్రెండ్స్, నేను తీసుకున్న కొత్త మిషన్ పైన సిల్క్ శారీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో మీరే చూడొచ్చు. నేను తీసుకున్న మిషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే సిల్క్ శారీలో క్లాత్ అనేది మనకి ముడతలు రాకుండా మంచిగా ఫినిషింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. ఇట్లా ఫినిషింగ్ నీట్గా వస్తేనే కదా మనకి ఎక్సైట్మెంట్ అనేది, ఫీలింగ్ అనేది హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఎక్కడ ముడతలు రాకుండా, ఎక్కడ చుంచులు అనేవి రాకుండా చాలా అందంగా అనేది వచ్చింది. చూసుకోవచ్చు మీరే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అనేది స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. మీరు కటింగ్ వీడియోలో చూసారు కదా, బెల్ట్ అనేది రెడీ చేసుకోవడానికి స్ట్రైట్గా పీసెస్ కట్ చేసుకుంటాం కదా, అవి రెండు కూడా జాయింటింగ్ అనేది చేసుకుని మనం బ్లౌజ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ అనేది ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితే కట్ చేసుకుంటే ఇది ఫోల్డింగ్ వెనక వైపు తిప్పేసుకొని పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నా మిషన్ అయితే చాలా స్మూత్గా వెళ్తుంది, నో సౌండ్, ఇరిటేషన్ కూడా లేదు. చాలా అందంగా అనేది కుట్టు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. మనం కుట్టే విధానాన్ని బట్టే కదా మనకి మంచిగా వస్తుంది. సో భయపడకుండా, కొత్త మిషన్ అయినా సరే కొంత స్పీడ్గా వెళ్తున్నా నేను కొంచెం నీట్గా అనేది ఫినిషింగ్ అనేది చేశాను. వెనక వైపు తిప్పి ఒక ఫోల్డింగ్ అనేది చేసి వేస్ట్ అంతా లోపలికి మడిచేసి ఒక స్టిచ్ అనేది పై వైపుని కూడా వేసేసుకుంటున్నాను. వీడియోలో చూడొచ్చు ఎంత నీట్గా వస్తుందో కుట్టి అనేది. పోస్ కుట్ట అనేది, మళ్ళీ హెచ్చు తగ్గులు కుట్ట అనేది ఏది రావట్లేదు. మనం కుట్టే విధానాన్ని బట్టి ఎంత నీట్గా వస్తుందంటే చాలా బాగుంది మిషను. తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఫస్ట్ టైం బ్లౌజ్ అండి ఇది. నేను కుడుతున్నాను, సిల్క్ శారీలో బ్లౌజ్ అనేది కుడుతున్నా. నేను తీసుకున్న మిషన్ ఫస్ట్ బ్లౌజ్ కుడుతున్నా. మీరే ఫినిషింగ్లో చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే మనం బ్యాక్ డాట్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ విజిట్ చేయండి, చాలా వీడియోస్ పెట్టాను. స్లోగా అనేది ఉంటుంది, నేను వీడియోలో ఎంత అవుతుంది అనేసి కొంచెం స్పీడ్ అనేది పెడుతున్నాను. సో మార్క్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటే వెనుక బ్లౌజ్ కూడా మనకి డాట్స్ అనేవి పడతాయి. తర్వాత ఈజీగా అనేది మార్క్ చేసుకోవచ్చు కట్స్ అనేవి ఇచ్చుకుంటే. సో మార్కింగ్ చేసినట్లుగా 3 డాట్స్ కూడా కుట్టేసుకోవాలి. 3 డాట్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత రెండోది కూడా రెడీ చేసేసుకోవాలి. రెండోది కూడా రెడీ చేసేసుకుంటే మనకి డాట్స్ అనేవి ఫినిష్ అయిపోతాయి. ఇక ఇందులో ఏంటి అంటే పాదం అనేది ప్రతిసారి లేపాలి కదా, అది వెనక కూడా స్పెషాలిటీ ఇచ్చారు మనకి. ఫుట్ దగ్గర కొంచెం మోకాల దగ్గర కూడా ఇచ్చారు. అంటే సైడ్కి నొక్కితే ఫుట్ అనేది పైకి లేస్తుంది, అంత ఈజీ అనిపిస్తుంది వర్క్. సో కుట్టినట్టు కూడా మనకి తెలియదు, అంత నీట్గా అనిపిస్తుంది వర్క్ అనేది. చాలా బాగుంది. ఈ మిషన్లో స్పెషాలిటీ అంటే ఇదే. ఇక్కడ కూడా అంటే ఒక్కొక్కసారి మనకి దారిప్రేలు కూడా మంచి క్వాలిటీ అనేది తీసుకోవాలి. తక్కువ రేటు అనేది తీసుకుంటే ఈ మిషన్కి యూజ్ అవ్వండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినా, మీషోలో ఆర్డర్ పెట్టినా సరే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఊరికినే తెగిపోయే అవకాశాలు ఉంటాయి తక్కువ రేటు తీసుకుంటే. సో అట్లా తెగకుండా ఉండాలంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ థ్రెడ్స్ అనేవి తీసుకోండి, మంచిగా అనేది యూజ్ అవుతాయి. ఎక్కువగా దారం తెగిపోయే అవకాశం అనేది ఉండదు. మీరు స్పీడ్గా కుట్టినప్పుడు మోటార్ అనేది ఎక్కువగా డౌన్ చేసేస్తే మాత్రం చాలా స్పీడ్ వెళ్తుంది. అంటే ఇక్కడ స్పెషాలిటీ ఇచ్చారు కదా ఎక్కువ తక్కువ అనేది. నేను 20లో పెట్టి నేను కుడుతున్నా, అయినా సరే స్పీడ్ వెళ్తుంది మిషను. చాలా బాగుంది. సో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే క్రాస్ బెల్ట్లు మనము ఫినిషింగ్ అనేది చేసేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్లు అనేవి జాయింటింగ్ అనేది చేస్తున్నాము. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా సింగిల్ స్టిచ్ కాకుండా డబుల్ స్టిచ్ అనేది యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఫినిషింగ్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది కూడా. అంటే ఊరికనే చిన్నగా డ్యామేజెస్ అవ్వకుండా డబుల్ స్టిచ్ వేసుకుంటే గమ్ముని ఊడిపోకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇట్లా రెండు కూడా క్రాస్ బెల్ట్ అనేవి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. రెండు కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి, కాజల పట్టి వేసేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజల పట్టిని వీడియోలో చూపించిన విధంగా వేసేసుకున్న తర్వాత ఒరిజినల్ ఏమో బ్యాక్ పార్ట్ పెట్టుకుని, రాంగ్ సైడ్ ఏమో ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా భుజాల దగ్గర కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్ వైపు నుంచి వేసుకోవడం వల్ల మనకి
కట్ వేలో కుట్టినట్టు. ఎందుకంటే నెక్ వైపు నుంచే వేసుకోవాలి కుట్టు అనేది. మనం హ్యాండ్స్ వైపు నుంచి అనేది వేసుకోకూడదు. నెక్ వైపు నుంచి కుట్టి వేసుకున్న తర్వాత ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ చేసేసుకోవచ్చు చంక దగ్గర, భుజాల దగ్గర. సో మనము హ్యాండ్స్ అనేవి వేసుకుంటున్నాము. హ్యాండ్స్ అనేవి కొంచెం క్రాస్ అనేది తీస్తున్నా ఫ్రంట్ పార్ట్కి. ఒక స్టిచ్ అనేది వేసుకుని కొంచెం క్రాస్ అనేది తీయడం వల్ల మనకి మిషన్ మీద ఈజీగా ఉంటుంది. ముందే కటింగ్ చేసుకున్నామంటే హెచ్చు తగ్గులు వస్తాయి కాబట్టి కొంచెం నేను మిషన్ పైనే స్టిచ్చింగ్ అనేది వేసుకుని తర్వాత స్టిచ్ అనేది వేస్తున్నాను. ముందు ఫ్రంట్ పార్ట్కి వేసి కుట్టాను, తర్వాత బ్యాక్ పార్ట్ వైపు కుట్టాను, తర్వాత చివరి నుంచి ఫుల్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటా. అప్పుడు డబుల్ స్టిచ్ వేసినట్టు అయిపోతుంది. ఇట్లా కుట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ వేలో ట్రై చేయండి హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసినప్పుడు. ఇట్లా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. కొంచెం ఒక స్టిచ్ అనేది వేసుకుని అది ఆ లోత్ అనేది కటింగ్ చేసేసుకుని అది ఫ్రంట్ పార్ట్కి, వెనుక ఉన్నది బ్యాక్ పార్ట్కి అనేది స్టిచ్ అలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది భుజాల దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ అనేది సర్దుకుంటూ కుడుతున్నాను. తర్వాత మళ్ళీ వెనక్కి తిప్పి భుజం దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి మనం జాయింటింగ్ అనేది చేసుకుంటూ కుట్టి తర్వాత ఫుల్గా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మీలో ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ అన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. నీట్ ఫినిషింగ్గా ఉండాలి అంటే చాలా ఈజీగా వేలో అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు గోట్ అనేది రెడీ చేసుకోవాలి అంటే వేస్ట్ క్లాత్లో మనం చిన్న చిన్న ముక్కలు పీసెస్ అన్ని జాయింట్ చేసి ఒక స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బ్లౌజ్కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లాగుతూ సాగదీస్తూ కుట్టకుండా నార్మల్గా ఫుట్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని మళ్ళీ ఓపెన్ చేసి లోపల వైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకుని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది ఒక 10 ఇంచ్ గ్యాప్లో డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి బెల్ట్లా రెడీ అవుతుంది. మీకు కావాలనుకుంటే డబుల్ స్టిచ్ వద్దనుకుంటే మీరు హెమ్మింగ్ అయినా అదే సూది కుట్లైనా వేసుకోవచ్చు, లేదా జిగ్జాగ్ అయినా లాక్కోవచ్చు, అది మీ ఇష్టం. సాగదీస్తూ కుట్టారు అంటే మాత్రం ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, జస్ట్ నార్మల్గా అనేది కుట్టాలి. సో చివరన మీరు రౌండ్స్ తిరిగే చోటన కొంచెం స్లో అనేది తీసుకోవాలి. స్లో అనేది స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కుట్టు అటు ఇటు వెళ్ళిపోకుండా నీట్గా అనేది వస్తుంది. అంటే చుట్టూరు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మనం డబుల్ స్టిచ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా జిగ్జాగ్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, అది మీ ఆప్షనల్ అన్నమాట. సో నేనైతే నాకు మిషన్ కుట్ట అనేది వేసేస్తున్నా. నేను ఒక 10 ఇంచ్ గ్యాప్లో నేను మిషన్ కుట్ట అనేది డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నన్ను ఫాలో అవుతూ డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో తర్వాత మనము అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి చేస్తున్నాము. ఈ సైడ్ జాయింట్స్ అనేవి డబుల్ ఫోల్డింగ్ చేసేసి అంటే హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేసేసి చివరన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. హెచ్చు తగిలి అనేది కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్ అనేది ఉంటుంది కదా, మన ఆది ఎవరైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో వాళ్ళ ఆదిని పెట్టిన తర్వాత ఒక మార్క్ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఎన్ని ఖర్చులు కావాలంటే ఖర్చుల కోసం ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. అర్థమైంది కదా. నేను నా కొత్త మిషన్ పైన నేను తీసుకున్న సిల్క్ శారీ బ్లౌజ్ అనేది చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది, అందంగా కూడా వచ్చింది. ఎక్కడ కూడా ముడతలు అనేవి ఉబ్బినట్టు ఎట్లాంటివి కూడా లేవు. అండ్ మనం పట్టు చీర కుట్టినట్టు చాలా ఫిట్టింగ్ అనేది వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. సిల్క్ శారీ అంటే నార్మల్గా మీకు తెలుసు కదా, వాటితో జారిపోతూ ఉంటాయి, మనం స్టిఫ్గా అనేది కుట్టుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు. ఇంకొక టిప్ ఏం చెప్పాలి అంటే, మీరు సిల్క్ శారీ బ్లౌజెస్ ఏమైనా కుట్టినప్పుడు లైనింగ్ పీస్ అంటే శారీ పీస్ అనేది గమ్తో అతికించేసి అట్లా కూడా కుడుతున్నారు. సో అదైనా పర్వాలేదు, అట్లా అయినా కుట్టొచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చూసారు కదా. ఇట్లా అనేది రావాలి, ఫినిషింగ్ అనేది రావాలి. నా హ్యాండ్స్కి కొంచెం లేస్ అనేది వచ్చింది, బార్డర్